ఓ దశాబ్దం కిందటి వరకు తెలంగాణ కరువు రాజ్యం, తలాపున జీవనదులున్నా చుక్కనీళ్లకు నోచుకోని ప్రాంతం. పడావు పడ్డ భూములు, పల్లేర్లు మొలిచిన చెలకలు, రైతుల వలసలు, వల్లకాళ్లను తలపించే ఊర్లు. తెలంగాణ అంతటా ఇదే చిత్రం కానొచ్చేది. ఆయిటి పూనినంక అడ్రస్ లేని వాన కోసం మొగులు ముఖాన్నే రైతన్న దిగాలుగా చూసేది. తొలకరి మురిపిచ్చి ముఖం చాటేస్తే అడుక్కు చేరిన బాయి నీళ్లతో చేను గొంతు తడపనీకి తండ్లాడేది. వచ్చిపోయే కరెంటు, కాలిపోయే మోటార్లతో మొలకలు ముఖం మార్చి నేల కొరిగేది. చెమట చిందించిన చేను పండక, యౌసం మిగిలిచిన అప్పులు కట్టలేక రైతు గుండె చెరువయ్యేది. ఇది సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, వలస పాలకుల నీళ్ల దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం. ఒకటా రెండా తెలంగాణను ఎడారిగా చేసే కుట్రలు దశాబ్దాల కొద్దీ కొనసాగినై. అన్యాయం సహించలేక ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చినై. ఈ ప్రాంత ప్రయోజనాలకై గళం విప్పిన మేధావులున్నరు, అధికార ప్రభుత్వాలను ఇరుకున పెట్టిన ప్రజాప్రతినిధులున్నరు. కాని ఖర్చును బూచిగా చూపి ఎత్తిపోతలకు ఎగనామం పెట్టిండ్రు పాలకులు. ఎత్తునున్న ప్రాంతానికి నీళ్లు ఎట్లొస్తయని కానూరు చేసిండ్రు. ఉద్యమాల ఉసురు తీసి పోరు గళాలపై ఉక్కు పాదం మోపిండ్రు. ఎప్పటి లెక్కనే తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రను పచ్చగా చేసుకున్నారు. గిట్లా వలసనేతల ధనబలం ముందు రైతుల ఆవేదన చిన్నదైంది. పవర్ లేని ఈ ప్రాంత నాయకుల ప్రాతినిధ్యం తెలంగాణకు అక్కరకు రాలే. ఈ దోపిడీ నుంచే పురుడోసుకున్న మలిదశ ఉద్యమం ఆంధ్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అలా తెరపైకి వచ్చిందే ప్రాణహిత చేవెళ్ళ. అయినా ఈ హడావిడి ఓట్ల కోసమే గాని ఈ నేల గొంతు తడపాలన్న ఆర్తితో కాదు. అందుకేనేమో బరాజు నిర్మాణానికి నీటి లభ్యత తక్కువున్న తమ్మిడిహట్టిని ఎంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టికూడా తవ్వలే కాంట్రాక్టర్లతో కలిసి కమిషన్లు పంచుకున్నదే. ఈ కుట్రలే తెలంగాణను జాగృతపరిచి ప్రత్యేక రాష్ట్ర పోరును ఉధృతం చేసినాయి. స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే ప్రాజెక్టుల రీడిజైన్ బాధ్యతలు భుజానేసుకున్నడు. సాగు, తాగునీళ్లకు సావు లేకుండా కాళేశ్వరం నిర్మాణానికి పూనుకున్నడు. ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రమంతటికీ అందించే దృఢ సంకల్పంతో ఎక్కువ నీటి లభ్యత గల మేడిగడ్డనే లిఫ్టింగ్ పాయింట్గా ఎంచుకున్నారు. కాని కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, బ్యారేజీలు, పంప్ హౌజులు, టన్నెల్స్ సహా కాల్వల సమాహారం. గోదావరి వరద నీటిని సాధ్యమైనంతగా ఒడిసిపట్టే బృహత్తర ప్రణాళిక. రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా